వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను అక్కడే ఉంచి వీవీప్యాట్ల నుంచి జారీ అయ్యే స్లిప్లతో 100కు 100% సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో తీర్పు వెలువడించనుంది. ఓవైపు నేడు రెండో దశ పోలింగ్ జరుగుతూ ఉండగానే మరోవైపు ఈ కీలక తీర్పు వెల్లడి కానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు ఉదయం 10:30 ఈ తీర్పును వెలువరించనుంది. కాగా ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ పై సవాలు చేసిన పిటిషనర్లలో అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తదితరులు ఉన్నారు. ఇక బుధవారం ఈవీఎంలు వీవీప్యాట్లతో ముడిపడిన పలు ప్రశ్నలను ద్విసభ్య ధర్మాసనం సంధించగా స్వయంగా ఎన్నికల కమిషన్ నిపుణులు కమిటీ న్యాయస్థానానికి వచ్చి వాటికి తగిన సమాధానాలు ఇచ్చారు. ఇక ఆ సమాధానాలన్నీ విన్నాక కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించడం తమ పని కాదని క్లారిటీ ఇచ్చింది. ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి తాము మార్గదర్శకాలను ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడుతున్న తీర్పుపై ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఇక ఒకవైపు రెండో దశ ఎన్నికల పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. 88 స్థానాల్లో పోలింగ్ అయితే ఇప్పటికే స్టార్ట్ అవడం జరిగింది. మరోవైపు ఈరోజు ఉదయం 10:30 ఈవీఎం అలాగే వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఈవీఎం అలాగే వీవీప్యాట్ల స్లిప్లను 100కు 100% సరిపోల్చాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పును వెలువరించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, దేశవ్యాప్తంగా కూడా చాలా రోజుల నుంచి కూడా ఒక చర్చ నడుస్తుంది. అదే కాకుండా కొంతమంది ప్రజల్లో చాలా మంది ప్రజల్లో ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా గత 20-25 సంవత్సరాలు అంటే టెక్నాలజీ ముందుకెళ్తున్న తరుణంలో ఈవీఎంలు తెరపైకి వచ్చిన తర్వాత అంటే చాలా ఈజీగా ఎలక్షన్స్ జరుపుతుంది ఎన్నికల కమిషన్ అనేది ప్రధానంగా చర్చ. అయితే ఎన్నికలకు సంబంధించి ఎవరైనా సరే లోపలికి వెళ్ళి ఆ పోలింగ్ రోజు వాళ్ళు ఓటు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలలో అంటే గ్రీన్ బటన్ క్లిక్ అవ్వడం, దాని తర్వాత వాళ్ళు వాళ్ళ ఇష్టమైన అభ్యర్థికి ఓటు పడినట్లు కూడా సిగ్నల్ వస్తుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి తంతు అదైతే, కానీ అంటే ఆ ఇష్టమైన అభ్యర్థికి ఓటు పడిందా అనే అనుమానం మాత్రం ఆ ఓటర్లో ఉంటుంది. ఆ ఓటర్కు సంబంధించినటువంటి అనుమానాలను సరిదించేందుకు సుప్రీంకోర్టులో కూడా చాలా రోజుల నుంచి కూడా ఒక కేసు నడుస్తుంది. ఎందుకంటే ఈవీఎంలలో ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ల నుంచి కూడా ఆ స్లిప్ రావాలి. ఏదైతే ఓటర్ ఓటు వేసిన వెంటనే అదే స్లిప్ ఈవీఎం అంటే ఈవీఎం నుంచి కూడా రావాలనేది ఒక చర్చ నడుస్తున్న తరుణంలో ఇవాళ చాలా కీలకమైన తీర్పు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. 10:30 సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరిగిన తర్వాత తుది తీర్పు ఇవాళ ఇవ్వబోతున్నారు. మరి ఏమి ఇస్తారు సుప్రీంకోర్టు, ఎటువంటి మార్గదర్శకాలు ఇస్తారు, ఎటువంటి ఆదేశాలు ఇస్తారు అంటే ఈవీఎంలలో అంటే పోలింగ్ జరిగిన సమయంలోనే అక్కడ ఓటు వేసిన తర్వాత ప్రతి ఓటర్ కి కూడా అంటే వాళ్ళు ఇష్టపడినటువంటి అంటే అభ్యర్థికి గెలిపించుకునేందుకు వాళ్ళు ఓట్లు వేస్తారు కాబట్టి అదే సగంగానే స్లిప్ వచ్చే అవకాశం ఉంటుందా రాదా అనే దాని మీద మార్గదర్శకాలు ఇస్తారా, ఏం చేస్తారనేది ఒక చర్చ నడుస్తుంది. ఇదే తరుణంలోనే ఇప్పుడు ఇవాళ మరికొన్ని ప్రాంతాల్లో రెండో దశకు సంబంధించి అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రెండో దశకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా నడుస్తుంది. ఒకవైపు పోలింగ్ నడుస్తున్న సమయంలోనే మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు ప్రజలు కూడా ఆసక్తిగా అంటే తిలకిస్తున్నారు. మొత్తం మీద ఇవాళ మాత్రం ఇచ్చే తీర్పు చాలా ఫైనల్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వాదోపవాదనలు ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి దాంట్లో మేము ఎక్కడ కూడా తలదూర్చమంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేస్తున్న సమయంలో మరి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత తీర్పు ఏ విధంగా ఇస్తారనేది ప్రధానంగా చర్చ. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మరి ఎన్నికలు జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళినటువంటి ప్రతి ఓటరు కూడా ఓటు వేసిన తర్వాత నిజంగా తమ అభ్యర్థికి ఓటు వేస్తామా లేదా అనేటువంటి అనుమానాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. దాన్ని తెరదించేందుకు కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో ఇప్పటికే కూడా కేంద్ర
కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి అధికారులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులు కూడా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు అంటే వాళ్ళకు వాస్తవాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టిన తరుణంలో ఇవాళ తీర్పు చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.